హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను భీమవరం మావళ్ళమ్మ గుడికి వెళ్తున్నానండి. నేను సరదాగా మా ఫ్రెండ్స్తో వెళ్తున్నాను. మా సరదా కౌర్లు టెంపుల్ గురించి, అక్కడ తీర్థం చూసేయండి. ఇదిగోండి మా ఫస్ట్ క్యాండిడేట్ సంధ్య. హాయ్. ఇదిగోండి మా పాలకొల్లు చేపల మార్కెట్కి ఎక్కువ లైక్లు వచ్చినాయి. ఇంకొక ఫ్రెండ్ రాణి వస్తుందండి. హాయ్ చెప్పు. హాయ్. సేమ్ పిచ్. హౌసింగ్ బోర్డులో ఉన్న లక్ష్మీ గణపతి టెంపుల్కి వెళ్ళామండి. అక్కడికి గోవు ఎవరో పెంచుకుంటున్న గోవు వచ్చింది. వాళ్ళు పిల్లలు సరదాగా ఆకతాయిగా ఉన్నా సరే వాళ్ళని ఇదిలించేసి మరి అలాగే పిల్లలు పూజ చేసుకుంటున్నారు. సరస్వతీదేవి పూజ అలాగే చూస్తుందండి. ధ్వజస్తంభం దగ్గర నిలబడి ఆ స్వామివారి వైపు తిరిగి పిల్లల్ని అలాగా ఆలకిస్తుంది. వాళ్ళు సరస్వతీదేవి నామం చేస్తున్నారు. ఆ నామం పలుకుతుంది. గోవు ముక్కోట దేవతలు ఉంటారంటారు కదండి. ఆవు రూపంలోని లక్ష్మీదేవి అంటారు. శుక్రవారం వసంత పంచమి చాలా మంచి రోజు కదండి. పిల్లల నామాలు వినండి. అలాగే వినాయకుల వారిని కూడా దర్శనం చేసుకోండి మీరు కూడా. గోవు కూడా చూడండి, పూజకి ఆవిడ కూడా ఆశీనం అవడానికి వచ్చారు. పిల్లలు అలా చదువుతుంటే దేవుడి పాట అది ఎలా చూస్తుందో. లక్ష్మీ గణపతి టెంపుల్ స్వామివారికి అర్చన చేస్తున్నారండి ఆచార్య గారు. దగ్గులూరు. హాయ్ చెప్పండి. ఇదిగోండి ఈ ఫ్రెండ్స్ 10 సంవత్సరాల నుంచి బాగా పరిచయం అండి. రామదేవుని పూజలు చేసినప్పుడే పరిచయం అయ్యారు. అంతర్వేజి గుడికి వెళ్ళినప్పుడు. ఈవిడ గారు రాణి, ఈవిడ గారు సంధ్య. అదిగోండి మా తోట వాళ్ళు. బాయ్ అండి. ఈ పొలాలు మాత్రం మాయ కాదండో, ఎవరయ్యో మామూలుగా వీడియో తీసుకోవడానికి ఆగాం. ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. తోటకూర, గోంగూర, ఆకుకూరలండి. ఇదిగో నా గురించి అసలు మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి. కత్తి కాంతమ్మ 10 మందితో సమానం. మా ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ ఉంటే మీ ఫ్రెండ్ గురించి కామెంట్ అంటే కాదండి. మేము ఎక్కడికైనా వెళ్ళామంటే అందరికీ కార్లు ఉన్నాయి, కానీ నాకు ఆటో అంటేనే ఇష్టం. మేము వెళ్ళినప్పుడు ఎన్ని కార్లు ఉన్నా సరే మేము ఆటోలోనే కలిపింది ఆటో. మమ్మల్ని కలిపింది ఆటో. మా ఆటో వాడు పేర్లు చెప్పనండి. శ్రీనివాసు, సత్యనారాయణ, ఏడుకొండలు, ఇంకో పేరేంటి ఈ అబ్బాయి దగ్గర సింహాచలం అండి. వీళ్ళు నలుగురు తీసుకెళ్తారు మమ్మల్ని. దేవుడి పేర్లే కదండి వీళ్ళ పేర్లు కూడా. ఇంకేం చెప్తాం అనుకుంటారా? గుడికి వెళ్ళినప్పుడు ఎక్కువ ఖర్చు చేయండి
బాగున్నావా? బాగున్నామండి. చేస్తారండి. అవును. కాలు ఎలా ఉంది నీకు? కాలు ఎలా ఉంది? ఏ బాగా ఎక్కువైపోయింది. నందమూరి గారు ఆంజనేయ స్వామి గుడికి వచ్చామండి. దారిలో ఆగాము. ఆపోజిట్లోనే ఈ తాత ఉంటారు. ఈ తాత దగ్గర కొబ్బరికాయలు తీసుకోండి, చాలా మంచి. ఆయన ఈ వయసులో కష్టపడుతున్నారంటే చాలా గ్రేటు. కాయలు కూడా రీజనబుల్గా ఇస్తారండి. కాయలు ఒలిపించడం కూడా ఎలా పడితే అలా ఒలిపించరు, నీట్గా ఒలిపిస్తారు. 3 కాయలు వేసి మనకి అన్ని రేట్లు ఉంటాయి, బయట మీద తక్కువకి ఇస్తారు. ఇలాంటి వాళ్ళకి మనం ఎప్పుడూ తీసుకుని అలాగే హెల్ప్ చేయాలి. ఈ 3 కాయలు తాత ఒక 5 కొబ్బరికాయలు ఇవి. ఈ రోజుల్లో తిని కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. తాత మట్టికి కష్టపడుతున్నారు. చూసారా బాగున్నాయా లేదో కూడా టెస్ట్ చేస్తున్నారు తాత కాయల్ని. వారికి కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నానండి. మీరు కూడా స్వామివారిని దర్శనం చేసుకోండి. ఆంజనేయ స్వామికి 1000 ఏనుగులు బలం అంటండి. లంకను దహనం చేసేసి రాముల వారికి చాలా మట్టికి సహకరించింది ఆంజనేయ స్వామే కదండి. ఏ గుళ్ళోని స్వామివారిని దర్శనం ముట్టుకొనివ్వరో ఇక్కడ నందమూరి గారు ఆంజనేయ స్వామిని మట్టికి మనం పాదాలు పట్టుకుని సాష్టాంగ నమస్కారం చేసుకోవచ్చండి స్వామికి. మీరు కూడా దర్శనం చేసుకోండి. పేరు పెన్నాడ నాగదేవత గుడికి వచ్చామండి. ఇది ఎందుకు కడతారండి? పిల్లల కోసం అమ్మ. పిల్లలు కావాల్సిందే కడతారు. పిల్లలు లేని వాళ్ళు కట్టించుకుంటారు. అక్కడికి వెళ్ళిపోండి పుట్టకారు. దర్శనం చేసుకుని పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, ఆరోగ్యం బాగా లేని వాళ్ళకి ఆరోగ్యము, అన్నీ ఐశ్వర్యం అన్నీ కలగజేయాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. పిల్లలు లేని వాళ్ళు మొక్కుకొని పిల్లలు పుట్టాక ఉయ్యాల్లో వేసి ఊపుతారంట. తెన్నాళ్ళలో వెలిసిన నాగదేవత. దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ మందాగిరి శైలచందన చర్చిదాయ నందీశ్వర ప్రబంధనాథ మహేశ్వరాయ మందారాయ దక్షిద్వర నాశకాయ శ్రీనీలకంఠాయ వృషభధ్వజాయ తస్మై శికారాయ నమశివాయ అంటావు కానీ కామాక్షమ్మ గుడికి వచ్చామండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన భీమవరం పట్టణం బుధవారం మార్కెట్ ఓవర్ బ్రిడ్జిలో ఉన్నటువంటి శ్రీ కామాక్షి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయం. దాదాపుగా ఈ దేవాలయము ప్రతిష్ఠించి గత 100 సంవత్సరాలు పూర్తయిందమ్మా. ఈ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. అట్లాగే మన యొక్క దేవాలయంలో జరిగేటువంటి విశేష కార్యక్రమాలు ప్రతి శుక్రవారం ఉదయం అమ్మవారికి కుంకుమార్చనలు, అలాగే నైవేద్యం సమర్పించుకున్న తర్వాత మధ్యాహ్నం 12:30 అన్నసంతర్పణ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత మరలా తిరిగి సాయంకాలము 6:15 శ్రీ లలితా సహస్రనామ పారాయణ ఉంటుంది. ఆ తదుపరి అమ్మవారికి పంచహారతులు ఇస్తాము. ఆ తర్వాత భజన కార్యక్రమం ఉంటుందమ్మా. ఇవి ప్రతి శుక్రవారం కూడా ఇదే విధంగా జరుగుతాయి. ఈ యొక్క అన్నదానం వచ్చేసి భక్తుల యొక్క సహాయ సహకారాలతో జరుగుతుంది. మీరేమైనా మీ యొక్క ఇంట్లో మీ యొక్క పిల్లలకి జన్మదినం కానీ శుభకార్యాలు కానీ ఏమైనా ఉంటే మీరు ఇక్కడ అన్నసందర్పణ చేసుకోవడానికి మా కమిటీ కలిసి వాళ్ళతో మాట్లాడి మీ యొక్క రుసుము అద్దె వాళ్ళకుండా అందరూ రుసుము ఇచ్చి మీరు కట్టి అన్నసందర్పణ చేయమంటే ఏదో చేయమంటే అలా చేస్తారమ్మా. అట్లాగే
ప్రతి పౌర్ణమికి కూడా అమ్మవారికి ఉదయం 5 గంటలకు పంచామృతాభిషేకం, విశేషంగా కుంకుమార్చనలు ఉంటాయి. ఆ రోజు సాయంత్రం 6 గంటలకి అమ్మవారు దీపాలంకరణ, అంటే విద్యుత్ దీపాలు ఏవి కూడా ఉండవు, అంతా కూడా దీపాలంకరణ ఉంటుంది. ఈ కామాక్షి దేవాలయం జరిగేటువంటి కార్యక్రమాలు. శ్రీమాత్రే నమః. మా ఊళ్ళమ్మ గుడికి వచ్చామండి. ఈరోజు వసంత పంచమి వల్ల చాలా జనం ఉన్నారండి. క్యూ లైన్కు వారగానే పళ్ళు, కొబ్బరికాయలు, చీరలు, జాకెట్, రవికి ముక్కలు అవి అమ్ముతారండి. చాలా జనం ఉన్నారు. కూడా మా ఊళ్ళమ్మని దర్శనం చేసుకోండి. నాతో పాటు అమ్మని చూస్తే ప్రశాంతంగా ఉంటుందండి. మన అమ్మ మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో మా ఊళ్ళమ్మని చూస్తే కూడా అంతే మనసుకి, కన్నులకి ఆహ్లాదకరంగా ఉంటుందండి. బయటకు వచ్చేకి ఇదంతా తీర్థం అండి. పెద్దవాళ్ళు, పిల్లలు, ఎవరికి సంబంధించినవి వాళ్ళ వస్తువులు కొనుక్కోవడానికి అన్నీ ఉన్నాయి. చుట్టుపక్కల షాపులు అన్నీ. మీరు కూడా అమ్మవారి గుడికి దర్శనానికి రండి. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. నెల్లూరు, చిత్తూరు, కడప నుంచి కూడా చాలామంది మా క్యూలో ఉన్నవాళ్ళు మేము అక్కడి నుంచి వచ్చాము, మా నిరుడు కూడా వచ్చామని చెప్పారండి. ఎవరికి ఖాళీ సమయంలో వీలున్నప్పుడు వాళ్ళు వచ్చి దర్శనం చేసుకోండి అమ్మని. ఇంటికి కావాల్సిన చిన్న చిన్న వస్తువులు కూడా అమ్ముతున్నారండి. హ్యాండ్ బ్యాగులు, ఐరన్ కడాయి, ఇదిగోండి మా ఊళ్ళమ్మ కూడా ఎదురుకుండా మొత్తం స్పైసెస్ అన్నీ అమ్ముతారు. హాయ్ చెప్పండి. వాల్నట్ చూపించండి ఒకసారి. బాదం అన్నీ నెంబర్ 1గా ఉంటాయండి. అన్ని ప్రీమియం క్వాలిటీ. మిరియాలు, పుచ్చపప్పు, అనాసపువ్వు, 1940. బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, క్లాంబెర్రీ ఉంటాయి. మంది డ్రై ఫ్రూట్ అండ్ మసాలా సోపు, స్పైసెస్, నిరంజన్ ట్రేడర్స్. ఇక్కడ మామూలుగా గుడి వెనకల్ ఉంటుంది మంది డ్రై ఫ్రూట్ సోప్, చాలా బాగుంటుంది. అన్ని ప్రీమియం క్వాలిటీ మసాలా అండ్ డ్రై ఫ్రూట్ అమ్ముతాం. థ్యాంక్ యూ. బెల్లం జిలేబీ, పంచదార జిలేబీ, మిరపకాయ బజ్జీలు, ఐస్ క్రీమ్లు, హ్యాండ్ బ్యాగులు, సిల్వర్ షాప్ ఉందండి. సిల్వర్ అసలే రేటు పెరిగిపోయింది కదండి. చాట్ బండి, పానీపూరి, చెరుకు రసము, పుచ్చకాయ జ్యూసు, పుచ్చకాయ ముక్కలు, పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు, ఎప్పుడో 90sలో ఆడుకునే చిన్న చిన్న క్యారేజీలు, 4-5 ఆడపిల్లలు కూర్చునే బొమ్మలాట ఆడుకునేవారు కదండి, ఆ బొమ్మలు, పెద్దవాళ్ళకి పిల్లలకి రబ్బర్ బ్యాండ్లు, గాజులు అన్నీ అమ్ముతున్నారు. చూడండి బుడ్డి బుడ్డి బైకులు. బైక్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు అనుకుంటా, తక్కువ దొరుకుతుంది కదా. వెజిటేబుల్ సలాడ్స్ కూడా అమ్ముతున్నారండి ఇక్కడ. మంచూరియా, బయట ఫాస్ట్ ఫుడ్ తినేవాళ్ళకి కూడా ఇక్కడ చాలా రకాలు ఉన్నాయండి. మేము అవేమీ తీసుకోలేదు, ఓన్లీ చెరుకు రసం ఒకటే తాగాము. బ్యాగులు బాగున్నాయి కదండి. ట్రావెలింగ్ బ్యాగులు ఏదైనా 100 రూపాయలు అంటున్నాడు. ఇదిగోండి సురేష్ క్లాత్ షోరూము.
మా చిన్నప్పుడు మేము ఇక్కడికే వచ్చేవాళ్ళం బట్టలకి. మా అమ్మ వాళ్ళ చీరలోని మా నాన్నగారు ప్యాంటు షర్ట్లు అవి తీసుకునేవారు. ఆంటీ వాళ్ళు ఏం కొనాలా అని ఆలోచిస్తున్నారు. ఆ బుజ్జి చూడండి, నేనేం చెప్పలేకపోతున్నాను, నన్ను దించితే మొత్తం అన్నీ కొనేసుకుందును అని. ఇదిగోండి డైనింగ్ టేబుల్ మీద వేసుకునే షీట్లు, ఫ్రిడ్జ్ మీద కవర్లు, మిక్సీ గ్రైండరు కవర్లు కూడా అమ్ముతున్నారు. ఇంకోండి బ్యాంగిల్స్ చాలా ఉన్నాయి చూడండి, కీ చైన్స్. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు చాలా ఉన్నాయి, కానీ కొన్ని సార్లు తినచ్చు, కానీ అస్తమాట్లు తినకూడదండి, ఆరోగ్యం పాడైపోతుంది. టీ కప్పులు, రకరకాల చెప్పులు, ఇదిగోండి పింగాణి బొమ్మలు. నేను ఇందులో 2 బొమ్మలు తీసుకున్నానండి, వెల్కమ్ బొమ్మలు. నేను తులసమ్మ దగ్గర పెట్టుకోవడానికి. కృష్ణుడికి అటువైపు ఇటువైపు వెల్కమ్ డాల్స్ లేడీస్ 2 తీసుకున్నాను. చూడండి, ఇక్కడ ఏదైనా 100 రూపాయలకి 4 వస్తువులు అంటే స్టీలియి. చిన్నప్పుడు డిబ్బీలోని ఈ మట్టి డిబ్బీలు డబ్బులు వేసుకుని దాచుకునేవాళ్ళం కదండి పిల్లలు. పెద్దోళ్ళు ఏమో దేవుడి దగ్గర పెట్టుకుని అందులో డబ్బులు వేసి తిరుపతి అన్నవరం వెళ్ళినప్పుడు అందులో ఆ మొక్కుబళ్ళు తీసుకెళ్ళి అక్కడ వేసేవారు. ఇప్పుడు ఎవరు కొనుక్కుంటున్నారు చూడండి, ఆ షాప్ అతను ఖాళీగా ఉన్నారు. ఇక్కడ బ్యాంగిల్స్ అమ్ముతున్నారండి, డజన్ ఏదైనా 60 రూపాయలు అంటున్నారు. మేము మంచి రోజు వసంత పంచమి రోజు వచ్చామని అందరూ 1 డజన్ తీసుకున్నాం గాజులు. ప్రస్తుతానికి 4 వచ్చాం, కానీ 7 మంది ఉంటామండి. మా ప్రశాంతి, బుజ్జి, లత వీళ్ళు కొంచెం పనుల వల్ల రాలేదు. ఇదిగోండో ఈ సోడాలు కూడాని, కలర్ఫుల్ సోడాలు. వచ్చేటప్పుడు నందమూరి గారు అన్నీ దర్శనం చేసేసుకుని వచ్చేసేటప్పుడు చిక్కాల శివాలయం కూడా దర్శనానికి వచ్చామండి. 4 అయ్యింది, అప్పుడే తీసారు టెంపుల్. అన్నపూర్ణాదేవిని దర్శనం చేసుకున్నాను. శివయ్యను కూడా దర్శనం చేసుకున్నాను. అలంకరణ ఏమీ చేయలేదండి. మీరు కూడా దర్శనం చేసుకోండి. చిక్కాల శివాలయం చాలా ఫేమస్ అండి. శివరాత్రి వస్తుంది కదా, వచ్చే జనవరి కదండి, ఇది ఫిబ్రవరి నెలలోని, అందుకని మరమ్మతులు చేస్తున్నారు. ఇది రాముడు ప్రతిష్ఠించారంటండి. శివదేను చిక్కాల, దిగమర్రు, శివకోడు ఈ 3 ఒకసారి దర్శనం చేసుకుంటే చాలా మంచిదంటండి. శివరాత్రి రోజు కానీ, కార్తీక మాసంలో సోమవారం కానీ. మేము ఒకసారి కార్తీక మాసం పౌర్ణమి రోజున అలాగే 3 శివాలయాలు ఒకసారి దర్శనం చేసుకున్నాము. మామూలుగా అయితే ఈ శివాలయం సోమవారం అది ఖాళీ ఉండదండి. ఇప్పుడు మేము 4 గంటలకు వచ్చిన వాళ్ళు ఖాళీ ఉంది. శివరాత్రి రోజున ఇసుకెత్తే రాళ్ళరండి, ఎంతోమంది మొక్కులు తీర్చుకునే వాళ్ళు వస్తారు. ఉపవాసం ఉన్న వాళ్ళకి పాలు, ప్రసాదాలు ఈ గుడి వాళ్ళు ఇస్తారు. అలాగే అన్న సంతర్పణ కూడా జరుగుతుందండి. క్యూలోనే 2-3 గంటలు టైం పట్టేస్తుంది. ఉదయం తెల్లవారుజామున మొదలుపెట్టి సాయంత్రం 5-6 దాకా క్యూ లైన్లోనే ఉంటారండి జనాలు. దర్శనం చేసుకునే వాళ్ళు దర్శనం చేసుకుంటారు, చుట్టుపక్కల ఊర్ల నుంచి వచ్చి క్యూలో ఉంటారు. ఎదురుగుండానే వెంకటేశ్వర స్వామి గుడి, సత్యనారాయణ స్వామి ఉన్నారండి. ఆ గుడి ఇంకా తీయలేదు, పూజారి గారు రాలేదు. లక్ష్మీ గణపతి గుడిలోనేమో అక్కడ ఆవు ఉంది కదండి ధ్వజస్తంభం దగ్గర, ఇక్కడేమోని కాకి ఉన్నదండి. నాకేదో ఆశ్చర్యంగా అనిపించింది.
ఆయన పుస్తకం తీసుకొచ్చి చదువుకోండి, దీంట్లో గుడికి సంబంధించినవన్నీ వివరంగా ఉంటాయని పుస్తకం తీసుకొచ్చి ఇచ్చారు అంకుల్ గారు. చాలా ప్రశాంతంగా ఉందండి, జనం లేని మరి కాసేపు కూర్చున్నాము. అక్కడ వాళ్ళు కూడా శివరాత్రికి రండి, స్వామికి అభిషేకం జరుగుతుంది అని చెప్పారు. మళ్ళీ రెండోసారి దర్శనానికి వెళ్ళానండి. స్వామి అన్నపూర్ణాదేవి దగ్గర ఉన్న పాదాల దగ్గర కుంకుమ అది తీసుకొచ్చి ఇచ్చారండి, గాజులుని. అదిగోండి ధ్వజస్తంభం దగ్గర కాకి. నేను దగ్గర నుంచి వీడియో తీస్తున్నా, వెళ్ళలేదు. శనీశ్వరుడు వాహనం కాకి అంటారు కదండి, శివుని వాహనం ఏమో ఆవు అంటారు. నంది రెండు ఒకటే. అంకుల్ గారి పేరేంటి? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ అంకుల్ గారి పేరు దగ్గులూరు. దగ్గర కాదండి, ఇది బలిపాడు. బల్లిపాడు అంట. గమ్మున దగ్గులూరులో దిగిపోయారు కనుక. అంకుల్ దగ్గర ఫ్రెష్గా ఉంటాయి. ఎండ్ చేసేస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.